హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 12 విందాం. శౌర్య క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన పార్వతీశం అంతా అనుకుంటున్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా, ఉంటే మాత్రం మనకెందుకు అని తనలో తానే అనుకుంటూ మధు డెస్క్ వద్దకు వెళ్ళి 11 గంటలకి మీటింగ్కి సార్తో మీరు వెళ్ళాలి, దాని తాలూకా ఫైల్ అని చెప్పి మధు చేతికి ఇంకో కాపీ ఇచ్చి అతని క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అతను ఏంటి నేనా కానీ అని అనుకుని వెళ్తే పోయే, ఎందుకు అతగాడితో నాకు లొల్లి అనుకుని పార్వతీశ ఇచ్చిన ఫైల్ ఓపెన్ చేసింది. సరిగ్గా 10:30 శౌర్య ఇంకా మధులు కారులో బయలుదేరారు. కారులో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుంది మధు. డ్రైవర్తో భయ్యా అని వరుసలు కలిపేసి అది ఇది మాట్లాడుతూ లొడా వాగుతున్న మధు వైపు ఒకసారి చూసి మళ్ళీ ఫైల్లో తల దూర్చేశాడు శౌర్య. అరగంటలో వారు మీటింగ్కి వెళ్లాల్సిన హోటల్ రావడంతో డ్రైవర్ కారుని ఆపాడు. కారు ఆగడంతో శౌర్య చుట్టూ చూసి వచ్చేసామా అని అడిగాడు. అవును సార్, మధు మేడం మాటల్లో పడి అరగంట జర్నీ చేసినట్టు కూడా లేదన్నాడు డ్రైవర్. దానికి డ్రైవర్ వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్దామా అన్నట్టుగా మధు వైపు చూశాడు. తమరితే ఆలస్యం అన్నట్టుగా నవ్వి శౌర్య వెనుక నడిచింది మధు. ఇద్దరూ హోటల్లోకి వెళ్ళి ఒక రూమ్ ముందు ఆగారు. రూమ్లోకి వెళ్ళబోతూ, నువ్వు డ్రైవర్తో ఇందాక వాగినట్టుగా ఇక్కడ వాక్కు, బీ అలర్ట్, ఓకే, ఇది బిజినెస్ మీటింగ్, ఉప్పర్ మీటింగ్ కాదని తన తరహాలో ఒక ఆర్డర్ వేసి లోనికి నడిచాడు శౌర్య. వివ్వే అని శౌర్య కనపడకుండా వెక్కిరించి అతని వెనకే గదిలోకి అడుగుపెట్టింది మధు. వాళ్ళు వెళ్లేసరికే ఆ రూమ్లో విక్రమ్ అండ్ కో కంపెనీ తాలూకా బోర్డు మెంబర్స్ కూర్చునున్నారు. వాళ్లను చూసి విష్ చేసినట్టుగా చిన్నగా నవ్వాడు శౌర్య. వాళ్ళు కూడా శౌర్య వైపు చూసి స్మైల్ చేసి శౌర్య ఇంకా మధు కూర్చోవడానికి ఇద్దరికి సీట్లను చూపించారు. వారు చూపించిన సీట్లలో కూర్చున్న తర్వాత చేతిలోని ల్యాప్టాప్ ఓపెన్ చేసి శౌర్య ముందు ఉంచింది మధు. థ్యాంక్స్ అన్నట్టుగా చూసిన శౌర్య ల్యాప్టాప్లో కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. మధు ముందున్న కాపీ ఫైల్ చూస్తూ శౌర్య చెప్తున్న పాయింట్స్, బోర్డు మెంబర్ శౌర్యని అడుగుతున్న పాయింట్స్ను జాగ్రత్తగా నోట్ చేసుకుంటోంది. ప్రాజెక్ట్ గురించి వాళ్ళకు వివరిస్తూనే మధు చేస్తున్న పనిని చూసి ఇంప్రెస్ అనుకున్నాడు శౌర్య. ఆ మీటింగ్లో ఆ కంపెనీ ఎండి కొడుకు విక్రమ్ మధు గదిలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆమె వైపే చూస్తున్నాడు. కానీ మధుకు అదేం తెలియదు. శౌర్య చెప్పడం పూర్తి చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టి వెళ్ళనని మెచ్చుకున్నారు. అప్పటికే భోజనాల సమయం కావడంతో లంచ్ చేసి ప్రాజెక్ట్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామని అందరూ అనుకోవడంతో వాళ్లతో పాటు శౌర్య ఇంకా మధులు కూడా లేచి డైనింగ్ హాల్ వైపు నడిచారు. డైనింగ్ హాల్లో అందరి కోసం అప్పటికే డైనింగ్ టేబుల్ నింపుంది. డైనింగ్ యూ ఆకారంలో ఉండడంతో అనుకోకుండా అను ఇంకా శౌర్య రెండు చివర్ల వద్ద కూర్చున్నారు. శౌర్య పక్కన కూర్చున్న వ్యక్తి ప్రాజెక్ట్ గురించి శౌర్యతో డిస్కస్ చేస్తూ తింటున్నాడు. మధు పక్కన ఆ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. అది చూసి మధు కాస్త రిలాక్స్ అయింది. కానీ అంతలోనే ఆ అమ్మాయి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళింది. దాంతో మధు పక్క సీట్లోకి విక్రమ్ వచ్చి కూర్చున్నాడు. తన పక్కన కూర్చున్నది అమ్మాయి అని అనుకుంటోంది మధు. అంతలో విక్రమ్, హాయ్, మై నేమ్ ఈజ్ విక్రమ్, మీ పేరు అని మాట్లాడడంతో అటుగా చూసింది మధు. తెల్లటి తెలుపు ఉంగరాల జుట్టు, షార్ప్ ఐస్తో తన్నే చూస్తూ, వెయిట్ నేనే చెప్తాను, మిస్ మధుబాల రైట్ అన్నాడు విక్రమ్. మళ్ళీ విక్రమే మాట్లాడుతూ, మిస్ అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదనేగా అర్థం అన్నాడు అదోలా నవ్వుతూ. ముందు మ్యాన్లీగా ఉన్న విక్రమ్ను చూసి మంచివాళ్లా ఉన్నాడనుకున్న మధు విక్రమ్ మాటలు విన్నాక వీడు మా విష్ణుగాడికి ఏం తక్కువ కాదు, చొంగ బ్యాచ్గాళ్ళు అనుకుని చిన్నగా నవ్వూరుకుంది. వావ్, మీ స్మైల్ చాలా బాగుందండి అని కాంప్లిమెంట్ ఇచ్చాడు విక్రమ్. మధు మాత్రం దానికి కూడా చిన్నగా నవ్వూరుకుంది. ఏంటండి మీరు సమాధానం నవ్వుతూనే చెప్తారా, మాటలు మాట్లాడరా అని అడిగాడు విక్రమ్ ఇంకాస్త దగ్గరవ్వాలనుకుంటూ. దానికి మధు, అదేం లేదు, నాకు ఆకలేస్తోంది, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తిననా అని అడిగింది స్పూన్ చూపుతూ. యా ష్యూర్, ఆడవాళ్ళు తింటేనే కదా కంట్రీ బలంగా ఉంటుంది,
ఎందుకంటే మీరే కదా రేపటి పౌరులకు అనేది అంటూ పెద్దగా నవ్వాడు విక్రమ్. ఏడ్చావ్ అని తన మనసులో అనుకుని తలదించుకుని తింటోంది మధు. బై మీరు శౌర్య కంపెనీలో జాయిన్ అయ్యి ఎన్నేళ్ళయింది అని అడిగాడు విక్రమ్. ఏళ్ళు కాదు, రోజులు, 2 రోజులు అయ్యాయి అని సమాధానం ఇచ్చింది మధు. వాట్, 2 days అయిందా? కానీ శౌర్య మిమ్మల్ని 2 రోజులకే నమ్మి తనతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ పని కోసం మిమ్మల్ని తీసుకొచ్చాడంటే నిజంగా మీరు టాలెంటెడ్ అనుకుంటా అన్నాడు పొగుడుతూ. వీడు నన్ను తిడుతున్నాడా లేక పొగుడుతున్నాడా? సర్లే, ఏదైతే నాకేంటి అనుకుని తింటోంది మధు. తింటూ మధ్యలో ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ చెక్ చేసుకుంటూ ఉంటే మధు మొబైల్ వంక చూసిన విక్రమ్, వాట్, ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఇలాంటి ఫోన్స్ వాడుతున్నారా అని అడిగాడు. దానికి మధు తన ఫోన్ వంక ఒకసారి చూసుకుని, ఏం జరిగింది, ఈ ఫోన్కి ఏం తక్కువ అని అడిగింది. జాబ్లో జాయిన్ అయ్యాక తను మొదటి శాలరీ 15,000 పెట్టి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మొబైల్ వంక మరొక్కసారి చూసుకుంటూ, అదేం లేదు, మరీ చీప్గా ఉంటేను అన్నాడు డబ్బు దర్పం చూపిస్తూ అతగాడు. ఆ మాటకి ఫోన్ అంటే మాట్లాడుకోవడానికి ఉపయోగపడేది, దానిలో చీప్ టాప్ అనేం లేదే. అయినా కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న ఏ వస్తువైనా కొనుక్కున్న వారికి విలువగానే ఉంటుంది అంది మధు ప్రౌడ్గా. ఆ మాటకి వావ్, ఏం చెప్పారండి, ఈ కొటేషన్ నేను తప్పకుండా నా డైరీలో రాసుకుంటానన్నాడు మళ్ళీ పెద్దగా నవ్వుతూ విక్రమ్. ఏదో ఒకటి చావు అని లోపల అనుకుందనుకుని బయటికి అనేసింది మధు. దాంతో ఆ మాటకి వాట్, ఏమన్నారు, కమ్ అగైన్ అన్నాడు విక్రమ్. ఏం లేదు, నా ఫుడ్ అయిపోయింది, నేను వెళ్తున్నానంటూ లేవబోయిన మధు చేయి పట్టుకున్నాడు విక్రమ్. విక్రమ్ అలా తన చేయి పట్టుకోవడంతో అతని వైపు కోపంగా చూసింది మధు. మధు చూపుకు బెదిరిన విక్రమ్, అరెరే, నా ఉద్దేశం మీరు ఇంకా డిజర్ట్ తినకుండానే లేచి వెళ్ళిపోతున్నారని అన్నాడు ఆమె చేతిని వదిలి. దానికామె మై టమ్మీ ఈజ్ ఫుల్, ఐ కాంట్ ఈట్ ఎనీమోర్ అనేసి విసుగ్గా అక్కడి నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అది చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళనే చూస్తూ ఏం తింటున్నాడో తెలియకుండానే తింటున్న శౌర్య కోపంగా లేచి హ్యాండ్ వాష్ వైపు నడిచాడు. అప్పటికే తిన్న చేయి కడుక్కుంటూ ఉన్న మధు వెనక్గా వెళ్ళి ఆ ఎడమ చేతిని పైకి లేపి ట్యాప్ కింద ఉంచాడు శౌర్య. అది చూసిన మధు ఏంటి అన్నట్టు చూసేసరికి చేతికి ఏదో అంటుకుంది అన్నాడు శౌర్య. అవునా అంటూ ఆ చేతిని కూడా కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు విషయం ఏంటంటే మధు పక్కన విక్రమ్ కూర్చున్న దగ్గర నుండి వాళ్ళిద్దరిని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు శౌర్య. విక్రమ్ మధును ఫ్లర్ట్ చేయడం చూసిన శౌర్యకు తెలియకుండానే విక్రమ్ మీద కోపం వచ్చేస్తోంది. ఇంకా వాడు మధు చేతిని పట్టుకోవడం కూడా శౌర్యకి నచ్చలేదు. అందుకే చేతి మీద ఏదో పడిందని చెప్పి విక్రమ్ టచ్ చేసిన చేతిని మధుతోనే కడిగించాడు. శౌర్య కూడా హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చాక మధుకి ఇంకా మీటింగ్కి వెళ్ళాలని అనిపించకపోవడంతో, సార్, నేను అలా లాబీలో కూర్చుంటాను, మీరు వెళ్ళి మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తారా అని అడిగింది మధు. ఎందుకో శౌర్యకి ఆ డీల్ నచ్చింది. కారణం విక్రమ్ లోపలుంటాడనో కాదో అతనికి కూడా తెలియలేదు. మధు చెప్పిన దానికి ఓకే అని చెప్పి తను మాత్రమే మీటింగ్ రూమ్ వైపు నడిచాడు శౌర్య. మధు లాబీలో కూర్చుని చారుకు కాల్ చేసి మాట్లాడుతోంది. మీటింగ్ రూమ్లోకి శౌర్య ఒక్కడే రావడం చూసిన విక్రమ్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. కానీ పైకి అదేం కనిపించనివ్వకుండా నార్మల్గా కూర్చుని శౌర్య చెప్తోంది వింటున్నట్టుగా నటిస్తూ మధు ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తున్నాడు. బయట లాబీలో కూర్చున్న మధు చారుతో నవ్వుతూ ఫోన్ మాట్లాడుతోంది. మీటింగ్ మధ్యలో పెద్దగా తగ్గుతున్నాడు విక్రమ్. అది చూసిన విక్రమ్ తండ్రి వాట్ హ్యాపెండ్ అని కంగారుగా అడిగేసరికి, నో డాడ్, నథింగ్, ఐ హ్యావ్ టు గో అని తగ్గుతూ మీటింగ్ రూమ్ నుంచి బయటకు నడిచాడు కావాలని. బయటకు వచ్చిన విక్రమ్ అమ్మయ్యా అనుకుని మధు ఎక్కడుందో వెతికే పనిలో పడ్డాడు విక్రమ్. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.